నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి మరో బాంబు పేల్చారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో బగ్గుమన్న కాంగ్రెస్ వర్గ విభేదాలు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు. జంగారెడ్డిగూడెం బైపాస్ దగ్గరలో కోళ్ల ఫారం పక్కనే ఉన్న ఇళ్లలో ప్రత్యక్షమైన కోడిత్రాచ్. వైసీపీ నుండి టీడీపీ తీర్థం పుచ్చుకున్న తిమోజీపల్లి దళితవాడ గ్రామస్తులు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలోని మధుగోళం పంచాయతీకి చెందిన రైతు. తిరువూరు బోస్ బొమ్మ సెంటర్ లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఐ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆలమూరు మండలం గొమ్మిలేరు గ్రామంలో ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకున్న తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్న కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. ఈ రోజు మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలో ఉమ్మడి కూటమి అభ్యర్థి శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు నామినేషన్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి మరో బాంబు పేల్చారు. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తాడని సంచలన ప్రకటన చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో జరిగిన ఓ ఫంక్షన్ లో ఈటల రాజేందర్, మల్లారెడ్డి కలుసుకున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో బగ్గుమన్న కాంగ్రెస్ వర్గ విభేదాలు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పర్యటన తాండూరు మండలంలో శుక్రవారం రోజున జరిగింది. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. మన కౌన్సిల్ బట్టి ఉన్నాం, కార్పొరేట్ ఉన్నప్పుడు అట్లే ఉన్నాం, ఎమ్మెల్యే ఇప్పుడు అట్లే ఉన్నాం, అదే అటాచ్మెంట్ ఉన్నాం. ఆ ప్రేమతోటే
మీరు మొన్న మామిడిగా గంగుల కమలాకర్ అన్న విధంగా మీరు అంత అటాచ్మెంట్ జరిపారు. దానికే నేను రుణపడి ఉంటాను మీకు. ఎందుకంటే అది మనం 20 సంవత్సరాల మీతో ఉన్న సంబంధం ఉన్నది. అట్లా మీరు నన్ను గెలిపించినందుకు చాలా కృతజ్ఞతలు. పార్టీ నిలబెట్టిర్రు. కరీంనగర్ అంటే వాళ్ళు టీఆర్ఎస్ విధంగా నిలబెట్టిర్రు మీరు. మనం ఇప్పుడున్న పరిస్థితి నా రిక్వెస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అయితే ఓటేసే పరిస్థితి లేదు ప్రజలు. నాకు తెలిసిన ప్రకారం అయితే ఇటు టౌన్లో కానీ అట్లా కానీ ఇచ్చే పరిస్థితి లేదు. చాలా దూరం ఉన్నది, దగ్గర కూడా లేదు. సో మనము ఆ రోజు 2014 ఇద్దరం కలిసి పనిచేసేటప్పుడు అద్భుతంగా నిధులు వచ్చినాయి. రైల్వే లైన్ వచ్చింది, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం, ట్రిపుల్ ఐ తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. అవన్నీ కూడా కుంటుపడ్డాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన సమస్యలు ఏమైనా అయితే గిట్ట ఎవరికి చెప్పుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వం చెప్తే రాష్ట్ర ప్రభుత్వం నోరు మూసుకుంటుంది. మేము అపోజిషన్ లేము, ప్రతిపక్షాలు లేము, మేము అధికార పార్టీ ఉన్నాం కాబట్టి మేము నోరు వెదిపోమంటారు. కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, వాళ్ళు నోరు వెదిపారు. మరి వాళ్ళు ఇద్దరు నోరు వెదిపోతే సమస్యలు ధర్నా చేసుడు, సమస్యలు ఎట్లా పరిష్కరించుకోవాలి? కాబట్టి ప్రశ్నించే గొంతుకలు ఉండాలి, మనం కొట్టాడాలి. కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో మద్దికాయల అశోక్ ఓంకార్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ఎంసీపీఐ పోటీలో లేదు అని, కానీ పార్టీ నుంచి క్రమశిక్షణా చర్యలకు గురైన లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎంసీపీఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శినని, మరోసారి ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శినని పత్రిక మరియు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ స్థానానికి ఎంసీపీఐ అభ్యర్థినేని నోటరీలో ఎంసీపీఐ అని అటు ఎన్నికల కమిషన్ ను మరియు ఎంసీపీఐ శ్రేణులను గందరగోళం చేస్తూ నామినేషన్ వేశాడని ఇట్టి విషయం. సమావేశాన్ని ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఎంసీపీఐ పార్టీకి పోటీ పెట్టడం లేదు. ఈ కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ఎంసీపీఐ అభ్యర్థులను ఎవరిని కూడా నిలబెట్టడం లేదు. కానీ పార్టీతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తి, పార్టీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఏ రకంగా కూడా సంబంధం లేని వ్యక్తి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఎంసీపీఐ పేరుతో మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ పేరుతోటి నామినేషన్ చేసినట్టు మాకు దృష్టికి రావడం జరిగింది. ఆ సదరు వ్యక్తి ఈ యొక్క అనధికారికంగా అక్రమంగా చీటింగ్ చేస్తూ వేయడాన్ని ఖండిస్తూ వారి మీద కంప్లైంట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కు అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ గారికి స్వయాన నేను పార్టీ నాయకత్వం వెళ్ళి ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ పార్టీతో సంబంధం లేకుండా పార్టీ పేరు పెట్టుకొని ఉపయోగించడం అంటే ఈ పార్టీ యొక్క అభిమానులను కానీ ఈ యొక్క రాష్ట్రంలో వామపక్షాల ఐక్యతలో అగ్రభాగాన్ని కృషి చేస్తున్న ఎంసీపీఐ పార్టీ, సామాజిక న్యాయం కోసం పనిచేస్తూ బహుజన్ లెఫ్ట్ పార్టీలో లెఫ్ట్ ఫ్రంట్లో భాగస్వామ్యం ఎంసీపీఐ పార్టీ ఒక నికరమైన సైద్ధాంతిక రాజకీయ లైన్ తోటి ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో పనిచేస్తూ వస్తూ ఉంది. వైసీపీ నుండి టీడీపీ తీర్థం పుచ్చుకున్న తిమోజీపల్లి దళితవాడ గ్రామస్తులు వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి మండలంలోని తిమ్మాజిపల్లికి చెందిన దళితవాడకు చెందిన 30 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీ నుండి రైతు విభాగ అధ్యక్షుడు రాజేంద్ర నాయుడు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. నన్ను ఇటు వచ్చాను. గంగయ్య గ్రూప్ సతీష్ ఏ కన్నయ్య ఏ పూర్ణచంద్ర ఎన్ అశోక్ ఏ రామూర్తి
చంద్రయ్య ఏ రఘు ఏ అశోక్ ఈ దామోదరం మహేష్ మహేష్ సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే దగ్గుముల ప్రసాదరావు గారికి మన ఓటు దగ్గుముల ప్రసాద్ ఎంపీ క్యాండిడేట్ దగ్గుముల ప్రసాదరావు గారికి కలికిరి మోహన్ గారికి ఎమ్మెల్యే పెట్టి కలికిరి మురళీమోహన్ గారికి ఎంపీ పెట్టి దగ్గుముల ప్రసాదరావు గారికి ఎంపీ పెట్టి దగ్గుముల ప్రసాదరావు గారికి ఎమ్మెల్యే పెట్టి కలికిరి మురళీమోహన్ గారికి ఎమ్మెల్యే పెట్టి కలికిరి మురళీమోహన్ గారికి జై తెలుగుదేశం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలోని మధుకోళం పంచాయతీకి చెందిన రైతు నాగభూషణం నాయుడు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అది మాకు ఆర్టీ కొట్లో జరుగుతున్నది వేరే వాళ్ళు అమ్మేసిన వాళ్ళంతా వచ్చి అప్లికేషన్ చెప్తుంటే సార్ వాళ్ళకి కొత్తగా పంపుతున్నాడు వాళ్ళు వచ్చేదే చెప్పే కొంచెం నిలిపేసినాడు ఇంకొక హాఫ్ అన్ అవర్లో సర్వే ప్రారంభమవుతుండగా ఈయన నిలిపించేసినాడు వద్దు వచ్చాయని చెప్పేసాడు సర్వేర్ గారు 3 సంవత్సరాలు మీకు ఆ ఎవరు వచ్చిన రైతు అతను ఆ రైతుకి ఏమవుతుండదు ఆ ఎండాస్మెంటే కదా అడుగుతాను మీ తప్పే నేను చెప్పలేదు కదా మీరేం దాన్ని దాచి పెట్టేదా ఇంకొక హాఫ్ అన్ అవర్లో సరిగా స్టార్ట్ కాకపోతాను ఇంకా పొద్దు వచ్చాయని చెప్పేసి చచ్చిపోవడం ఉండదు మీ ముఖ్యంగా పత్రిక ముఖ్యంగా చూడండి తహసీల్దార్ ఏం చెప్తారు చచ్చిపోవడం అంటున్నాడు 3 సంవత్సరాల క్రితం ఒక రైతు ఒక పేట అప్పులు చేసుకుని చచ్చిపోవడం ఉంటాడు నేనే నాకు చేసి కల చేసి మిమ్మల్ని ఆ సర్వే చేసి సర్వే చేస్తారు ఆయన ఈయన వద్దట్టు అన్నాడు ఎండాస్మెంట్ కూడా ఈయనకంట చచ్చిపోడు అంటున్నాడు చచ్చిపోడు బా అంటున్నాడు సార్ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అందరికీ తెలియపరుస్తాను సార్ పత్రిక ముఖ్యంగా మీకు చెప్తాను ఈయన చచ్చిపోడు బా అంటున్నాడు సత్య సాగు బా అంటున్నాడు డిస్ట్రిక్ట్ సర్వేర్ని ఏడి గారు సర్వే చేయమని జిల్లా సర్వే ఆయన మండల సర్వే చెప్పాడు మండల సర్వేర్ వాళ్ళు వచ్చి మీరు చెప్పారంట చేయమని సార్ అప్పుడు అన్ని ఆఫీసులో ఉండేది సార్ మండల సర్వే సార్ నేను కోరుకోవాలి మీ మీద ఒక గంట కంటిన్యూ చేసి సార్ చెప్పేసి నేను రిప్యూటేషన్ చేసుకున్నాను తప్పు డాక్యుమెంట్ పెట్టి నాన్న సార్ 5 ఏళ్ళు డాక్యుమెంట్ చూపిస్తాను లేదు ఇప్పుడే నేనేం ఎదుర్కోడు 5 ఏళ్ళు రిప్యూటేషన్ మళ్ళీ వస్తాను చాలా మాట్లాడుతున్నాను సార్ కాకపోతే ముందు మేడం 3 సంవత్సరాలు నాకు ఎలక్షన్ మీద నాకు అవసరం లేదు ఎలక్షన్ అతను వచ్చింది అతని పేరు అతను కలిగిన ఆర్డర్ కాపీ ఏదో అదే చెప్తున్నాను తిరువూరు బోస్ బొమ్మ సెంటర్ లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఐ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగించారు. పాల్గొన్న విజయవాడ ఎంపీ అభ్యర్థి భార్గవ్, తిరుపూరు ఎమ్మెల్యే అభ్యర్థి లాం తాంతియా కుమారి, స్థానిక నాయకులు పల్లెపాటి శ్రీనివాసరావు, పిడపర్తి లక్ష్మీ కుమారి, నాగుల మీరా తదితరులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. మీది ఫ్లోరైడ్ ప్రాంతం అట కదా, కిడ్నీలు కూడా చెడిపోతున్నాయట. డ్రింకింగ్ వాటర్ కోసం ఒక సపరేట్ డ్యామే కట్టానన్నాడు అంట కదా జగన్మోహన్ రెడ్డి గారు. కట్టారన్నా? ఇక్కడ మ్యాంగో ఎక్కువ అంట కదా, మ్యాంగో ప్రాసెసింగ్ ప్లాంట్ పెడతానన్నారట కదా జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టారా అన్నా? కోల్డ్ స్టోరేజ్ కూడా అన్నారట కదా, పెట్టారా? ఐఐటి పాలిటెక్నిక్ అన్నారట, పెట్టారా? మరి దేనికన్నా జై జగను. కట్టలేదు.
5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. 10 సంవత్సరాలు ఇదే ఎమ్మెల్యేకి అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాలు సొంత పార్టీ అధికారంలో ఉండి మీ ఎమ్మెల్యే ఒక్కసారైనా మాకు ఇన్ని హామీలు ఇచ్చారు, ఈ హామీలు ఎందుకు నెరవేర్చలేరు అని మీ ఎమ్మెల్యే ఒక్కసారైనా మీకోసం ఉద్యమాలు చేశాడా? ఒక్కదానికోసమైనా కొట్లాడారా? ఒక్కదానికోసమైనా మీ పక్షాన మీ గొంతుగా నిలబడ్డారా? అసెంబ్లీలో మాట్లాడారా? పోనీ ఆయన మంత్రుల దగ్గర మాట్లాడారా? పాలమూరు మండలం గుమ్మిలేరు గ్రామంలో ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకుని అనంతరం మైదుకూరు గ్రామంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం ప్రారంభం చేశారు. తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్న కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. కరీంనగర్ నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ తోని కలిసి ప్రచారం చేయడానికి గంగుల కమలాకర్ గారి నాయకత్వాన మా పార్టీ శ్రేణులు అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ని కలిసి ఈ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసి చాలా స్పష్టంగా చెప్పినాం. పార్లమెంట్లో మరి మనం గలం విప్పాలంటే కరీంనగర్ని ఒక అభివృద్ధి నియోజకవర్గంగా చేయాలంటే తప్పనిసరిగా మరి బీఆర్ఎస్ అభ్యర్థి గులాబీ జెండా ఉద్యమకారుల్ని నన్ను గెలిపించాలని చెప్పి మేము ప్రార్థిస్తూ తిరగడం జరిగింది. దీంట్లో చాలా స్పష్టంగా చెప్పినాం. నేను పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి 5 సంవత్సరాల లోపల చేసినటువంటి కార్యక్రమాలు సవివరంగా వివరించడం జరిగింది. మొదటిది కరీంనగర్ నగరానికి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి స్మార్ట్ సిటీగా దీన్ని తీర్చిదిద్దడం. అదేవిధంగా కరీంనగర్ నగర ప్రజల చిరకాల వాంఛ కరీంనగర్ నుండి నేరుగా హైదరాబాద్కి రైలు. 70 సంవత్సరాల ఆ ఆలోచనని నేను 2014లో ఎంపీ గెలిచిన తర్వాత మరి రైల్వే శాఖతో మాట్లాడి, రైల్వే మంత్రిత్వ శాఖతోని అధికారులతో మాట్లాడి ఈరోజు ఆ రైల్వే లైన్ని మరి మోడీ గారితోనే శంకుస్థాపన చేయించడం. గజ్వేల్లో సీఎం కేసీఆర్ గారి నియోజకవర్గంలో మరి అక్కడ శంకుస్థాపన చేయించడం. ఇవాళ రైలు సిద్దిపేట వరకు వచ్చింది. సిద్దిపేట నుండి సిరిసిల్లలో పనులు వేగవంతంగా అవుతున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు సిరిసిల్ల వరకు రైలు వస్తుంది. సిరిసిల్ల టు వేములవాడ కంటే మిడ్మానేర్లో మరి ఒక బ్రిడ్జ్ కట్టాలంటే కొంత సమయం పడుతుంది. వేములవాడ, బోయినపల్లి, కరీంనగర్కి అది వచ్చేస్తుంది. జాతీయ రహదారులు కరీంనగర్ని 4 దిక్కులా కలపాలనేటువంటి అది ఒకటి. అన్నిటికంటే ముఖ్యంగా మరి కరీంనగర్ నగరంలో రివర్ ఫ్రంట్ కోసం గంగుల కమలాకర్ గారి మరి శాసనసభ్యుడిగా నాటి ప్రభుత్వంలో ఒక మంత్రిగా మేము విదేశ పర్యటనలు చేసేదానికి మంచిగా సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేస్తాం. ఈ రోజు మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి కూటమి అభ్యర్థి శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు నామినేషన్ ప్రక్రియ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపు ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా మునుపెన్నడూ మార్కాపురం పట్టణంలో కనివిని ఎరుగని రీతిలో జనసంద్రాన్ని తలపించింది.